నరసింహ శతకము. అవనిలోన్గల యాత్రలన్ని చేయంగవచ్చు, ముఖ్యుండై నదులందు మునుగన్వచ్చు. ముక్కు పట్టుక సంధ్య మొనసి వార్వంగవచ్చు, దిన్నన్గా జపమాలన్ ద్రిప్పవచ్చున్. వేదాల కర్ధంబు విరిచి చెప్పన్గవచ్చు, శ్రేష్ఠ క్రతువులెల్లన్ చేయవచ్చు. ధనము లక్షలు కోట్లు దానమియ్యంగవచ్చు, నైష్టికాచరముల్ నడుపవచ్చు. జిత్తమన్యస్థలంబునన్ చేరకుండ నీ పదాంభోజములయందు నిలుపరాదు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ భూమిలో గల యాత్రలన్నీయూ చేయవచ్చును. శ్రద్ధగలవాడై నదులలో మునుగవచ్చు. ముక్కు బిగించుకొని సంధ్యావందనమును పూని చేయవచ్చు. మెల్లగా జపమాలికను త్రిప్పవచ్చు. వేదములకు అర్థము విడివిడిగా చెప్పవచ్చును. శ్రేష్టమైన యజ్ఞములను చేయవచ్చును. ధనము లక్షలు కోట్లుగా దానమీయవచ్చును. నియమముతో నాచారములు నడుపవచ్చును. మనము నితర ప్రదేశములను చేరకుండా నీ పాదములయందు నిలుపుటకు సాధ్యము కాదు. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి.